మిరియాల మెట్ట మెయిన్ పర్సనా? నేను ఆర్మీని చూస్తాను మేడం. ఏంటి ఆర్మీయా? ఆర్మీ. ఎక్కడ ఆర్మీ? మిరియాల మెట్లో ఆర్మీ అండి. ఏంటి మిరియాల మెట్లో ఆర్మీ కూడా ఉందా? ఆర్మీ ఉన్నదండి. నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపితేనే మిరియాల మెట్ ఆర్మీ. ఓహోహోహో. ఇతను ఎవరు మైక్ తీసుకో. మిరియాల మెట్లో మెయిన్ పర్సన్ నేనే. ఎవరి కాళ్ళు మెయిన్ పర్సన్ అంటారు ఏంటయ్యా వచ్చి? ఇతను మెయిన్ పర్సన్ అంటాడు, అతను మెయిన్ పర్సన్. మెయిన్ పర్సన్. నాకు వైఫ్ ఉంది, కిడ్ ఉంది, వీళ్ళిద్దరికి నాకు ఇద్దరు లవర్లు ఉన్నారు, నేను మెయిన్ పర్సన్. డైరెక్టర్ ఏంటి మళ్ళీ చెప్పు. నాకు ఇద్దరు ఉన్నారండి, మెయిన్ పర్సన్ నేను కదా, వీళ్ళందరూ ఒక్కొక్కటే. నా కిడ్ కూడా ఉంది, కిడ్ అన్ని చూసేసినోడు మెయిన్ పర్సన్ సుందర మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. అన్ని చూసేసినోడు మెయిన్ పర్సన్ ఎలా అవుతాడు రాసినప్పుడు టైటిల్ కన్నా ముందు నా క్యారెక్టర్ రాశాడు ఆయన. అడగండి. అవునా? నేనే మెయిన్. అంటే కత్తి పెట్టి రాయించేసుకున్నావా నీ క్యారెక్టరు? సరే పాపం ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటే మీ గోలేంటి అయ్యా మధ్యలో? చెప్పండి. ఆర్మీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను టీచింగ్. టీచింగ్. సో ఆ సాయంత్రం 6 అయిందంటే చాలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. శిల్పకళ వేదిక, ఆవాస, మొత్తం క్లాసులన్నీ చెప్తూ ఉంటాను. పేరేంటి టీచర్? నా పేరు సుందరి టీచర్. ఎస్. మీకు మా సుందరం మాస్టర్ తెలుసా? అయ్యో ఎందుకు తెలియదు, అదిగో అక్కడే కూర్చుని ఉన్నాడుగా. హీ డజంట్ నో ఇంగ్లీష్. హీ డజంట్ నో ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. వెరీ గుడ్. టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ క్లియోపాట్రా. లియోపాటన్. క్లియోపాట్రా. ఓ నాయనో, ఎక్కడ దొరికారా బాబు? KLIO హెచ్ క్లియో PA. బా, ఇంగ్లీష్ కనిపెట్టిన వాడు చచ్చిపోతాడు దేవుడా. థ్యాంక్ యూ. చెప్పండి. అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు మేడం. మీరు ఇక్కడ నేనేం చేస్తున్నానో కొన్ని సంవత్సరాల నుంచి నాకే అర్థం కావట్లేదు, నీకెలా అర్థం అవుతుంది? ఈ కనిపెట్టే క్రమంలోనే ఎవ్రీడే 6 o'clock వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. రేపటికైనా తెలుస్తుందేమో నాకు అని, కానీ తెలియట్లేదు. ఇదే నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? అందుకే అడుగుతున్నాను మీరేం చేస్తున్నారని. అబ్బా, అందరం సేమ్ టు సేమ్ ఒకటే ఊరు వాళ్ళలాగా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. పెళ్ళయిందా? బ్యాడ్ లక్ అయింది మేడం. బ్యాడ్ లక్ అయ్యిందా? ఆయనకి ఇద్దరు పెళ్ళి అది తర్వాత ఆలోచిస్తాం మేడం. ప్రస్తుతానికి అలా అందాక అలా జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? సరే, ఇదిగో మన క్లాస్లో వాళ్ళందరూ మీకు ఒక పెద్ద హాయ్ చెప్తారంట. చెప్పండి అమ్మా హాయ్. హలో. ఏంటి మీరు 4-5 ఆడ లేడీస్ ఎవరు రాలేదా? వేరే ఆల్ లేడీస్ వాట్ ఎవర్? వాళ్ళందరూ సుందరం మాస్టర్ని వెతకడానికి వెళ్ళారు మేడం. ఓకే. అయ్యో, ఇక్కడ ఉన్నారు మాస్టర్ అని చెప్పకపోయారా మీరు? ఇక్కడ ఉంటారని మాకు తెలియదు, మమ్మల్ని మిస్ చేశారు ఆయన. మాకు చెప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చేసారు. నాకు ముఖ్యంగా ఆవిడ ఉన్నారే టీజర్ లో. నో, ఐ కాంట్. ఆవిడ్ని చూడాలనుంది నాకు. నెక్స్ట్ టైం తప్పకుండా సక్సెస్ మీట్ కి తీసుకొని రావాలి. తీసుకొస్తాం మేడం. ఓకే, అయితే థ్యాంక్ యూ సో మచ్. మిరియాల మెట్ట వాళ్ళందరూ. మీకు భోజనం వసతి అంతా బానే ఉందిగా అక్కడ? కుమారి ఆంటీ దగ్గర చేసామండి. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, కుమారి ఆంటీ దగ్గర చేసారా? ప్రసాదం ఐమాక్స్ కూడా వెళ్ళామండి. ప్రసాదం పెడతాం అనుకున్నారు, కానీ ప్రసాదం పెట్టలేదు. ఫ్లైట్ లో జర్నీ అంతా బాగా జరిగిందా? బాగా చేసాం. మొట్టమొదటిసారి అనుకుంటాను కదా. చాలా. మాకన్నా విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు అక్కడ ఆడ లేడీస్ ఎవరు. ఇక్కడ మనుషులందరూ అలాగే తిరుగుతూ ఉంటారు. లోపల చాలా చల్లగా ఉందండి. ఏంటి లోపల చాలా చల్లగా ఉంది? నాతో ఎందుకు చెప్పిస్తావులే, వెళ్ళిపో. ఓకే. థ్యాంక్ యూ. ఆ మైక్ ఇచ్చేసి వెళ్తే మిరియాల మెట్ట వెళ్ళిపోయేలా ఉంది మైక్. ఓకే, మన సుందరం మాస్టర్ గారి గురించి అందరూ వెయిట్